ఉన్నారు మనుషులు. కానీ పేతురు గారికి ఏం అర్థం కాలేదు. కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపిస్తే తన కుమారుడు ద్వారా ధర్మశాస్త్రం అని అడ్డుగోడను పడగొట్టి మా ఇద్దరిని ఏకం చేస్తాడు దేవుడు, అన్ని జనులు అంటే ఆయనకు పక్షపాతం లేదు అన్న సంగతి పేతురు గారికి తెలియలే. మీకు అర్థమైంది నేను చెప్తుంది? తెలియజేమన్నాడు, లేదు లేదు ప్రభు నేను తిన్న అంటున్నాడు. ఏ దేవుడైతే తినొద్దు అన్నాడు ఆయనే తినమంటున్నా కానీ దేవుడితోనే మాట్లాడుతున్నాడు. ఏమని? నేను తినను ప్రభు. అరే చెప్పింది నేను తినొద్దని, మళ్ళీ తినమని చెబుతుంది నేను. అంటే పేతురు గారి హృదయంలో కూడా ఎంత గూడు కట్టుకుని ఉంది. ఈరోజు విగ్రహాలకు పెట్టింది తినకూడదు అనేవాళ్ళ మనసులో కూడా అదే గూడు కట్టుకుని ఉంది. విగ్రహాన్ని సింపుల్గా తీసేయాల్సింది. విగ్రహాన్ని ఏం చేస్తుంది తెలుసా? హై లెవెల్లో, యెహోవా దేవుడి కంటే హై లెవెల్లో చూస్తున్నారు. వీళ్ళకి విశ్వాసం ఉందా? విగ్రహాలకి ఎందుకు ఇది చేస్తున్నారు అనేది నాకు ఇంతవరకు అర్థం కాల. తినకూడదనే బోధకుడు మరి ఏం బోధకుడో ఏం నేర్చుకుంటున్నాడు? దేవుడితో కనెక్షన్ ఉండాలి. ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. ఇంకా నేను చేసినవి చూస్తే వాళ్ళు భయపడతారు. శంకుస్థాపన చేసేటప్పుడు అబ్బూరులో కొబ్బరికాయ కొట్టమన్నారు. కొబ్బరికాయ తీసుకున్నా. కొబ్బరికాయ చేతిలో పట్టుకొని పరలోకమందు ఉన్న మా తండ్రి, ఇదిగో నీ బిడ్డలు ఇల్లు కట్టుకుంటున్నారు. ఎంతమందిని పిలిచారు? డబ్బున్నోళ్ళు కదా. ఎంతమంది వచ్చారు? అఫీషియల్స్ కారుల్లో దిగారు. మేస్త్రి గారు కొబ్బరికాయ కొట్టండి అన్నారు. కొబ్బరికాయ తీసుకున్నా. కొబ్బరికాయ కొట్టడానికి ముందు ఏం చేశా? వాక్యం చెప్పా. ప్రార్థన అనే పేరుతో ఏం చేశా? మనుషులందరూ పాపులుగా మారిపోతే నీ కుమారుని బలిచ్చి దేవుడు అనేవాడు ఇలా ఉంటాడు అని నిరూపించి మా పాపాలను తీసేసి పరిశుద్ధులుగా మార్చిన గొప్ప దేవా నీకు కృతజ్ఞతలయ్యా. ఇదిగో మీ బిడ్డలు ఇల్లు కట్టుకుంటున్నారు, నీకు నువ్వు తోడుగా ఉండయా అని కొబ్బరికాయ కొట్టగానే పూజారి వాళ్ళందరూ కూడా వద్దు అన్నారు అనుకోండి. కొబ్బరికాయ కొట్టమన్నది మీరే కదా. ఆ దేవుడికి ఎందుకు చేసేవాడు అనుకోండి. ఆ దేవుడు ఏంటి? దేవుళ్ళు ఎంతమంది అని అడుగుతా. వాళ్ళు నాకు దొరుకుతారా? నేను వాళ్ళకు దొరుకుతానా? తెలివి ఉంటే వాళ్ళు మనకు దొరుకుతారు. దమ్ము ఉండాలి. విశ్వాసం అనే దమ్ము, వివేచన అనే దమ్ము నీకు ఉండాలి. అప్పుడు పూజారి అన్నాడు, మేస్త్రి సామాన్యుడు కాదు, నాకు అర్థమైపోయింది అన్నాడు. ఏందండి చెప్పండి అండి. లేదు లేదు నువ్వు మహా తెలివి కలవాడు మేస్త్రి. ఎందుకని? ఆ దేవుడికి ఎందుకు ఛాన్స్ లేదు. ఏం మాట్లాడినా వాళ్ళే నాకు దొరుకుతారా? నేను వాళ్ళకు దొరుకుతారా? ఈరోజు విగ్రహాలకు పెట్టింది తినకూడదనే ప్రతి అమాయకుడు దొరికిపోతాడు. ప్రతి అమాయకుడు అన్నిటికి దొరుకుతాడు. నేను దొరకను. నాకు దేవుడితో సంబంధం, బోధకుడు నేర్పిన బోధకుడితో సంబంధం కాదు. మీ ముఖాలకి టైల్స్ వేసుకో టక్కు చేసి సూటు బూటేసుకున్నాడు వాగితే మీ ముఖాలకు అది రైట్. అంత కర్మ నాకు పట్ల. 24 గంటలు దేవుడితోనే ఉంటా, దేవుడితోనే గడుపుతా. ఎవడో ఏదో చెబితే అది రైటా రాంగా చూసుకుంటానే తప్ప సూటు బూటును చూసి రైట్ అని నమ్మను. కాలం గడిచే కొద్ది పరిపూర్ణుడిగా మారాల్సింది పోయి సిగ్గులేని బోధలు చేసుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళకి మొఖాలకు తోడు మళ్ళీ క్రైస్తవులు.